మంత్రి లోకేష్ కు లేఖ రాసిన ముద్రగడ పద్మనాభానికి కౌంటర్ లెటర్ రాశారు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. అవసరం ఉన్నప్పుడే కులం గురించి మాట్లాడాలని తండ్రి నుంచి నేర్చుకున్నారా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ తల్లిని ఆయన భార్యని అన్నప్పుడు మీకు కులం గుర్తుకు రాలేదా అని లేఖలో ఆయన ప్రశ్నించారు. నారాయణపై తప్పుడు కేసులు పెట్టి హైదరాబాద్ నుంచి చిత్తూరుకు తీసుకెళ్లినప్పుడు ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వారిని తెలీదా అంటూ ప్రశ్నించారు. అంబటి రాంబాబు మాట్లాడిన బూతులను సమర్థిస్తున్నారా అని బుద్దా వెంకన్న నిలదీశారు. ఆనాడు చంద్రబాబు ఇంటిపై జోగి రమేష్ చేసినటువంటి దాడిని సమర్థిస్తారా అని లేఖలు రాసుకొచ్చారు. ఇకనైనా లేఖల్లో అసూయ రాతలు రాయకుండా వాస్తవాలు రాయాలని కోరారు. సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ లకు లేఖ రాసిన ముద్రగడ పద్మనాభానికి కౌంటర్ లెటర్ రాశారు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. అవసరం ఉన్నప్పుడే కులం గురించి మాట్లాడాలని తండ్రి నుంచి ఏమైనా నేర్చుకున్నారా అని ప్రశ్నించారు. ఆ లేఖను మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ తల్లిని ఆయన భార్యని అన్నప్పుడు మీకు కులం గుర్తుకు రాలేదా అని ఆ లేఖలో ఆయన క్వశ్చన్ చేశారు. నారాయణపై తప్పుడు కేసులు పెట్టి హైదరాబాద్ నుంచి చిత్తూరుకు తీసుకెళ్లినప్పుడు ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వారిని తెలీదా అంటూ ప్రశ్నించారు. అంబటి రాంబాబు మాట్లాడిన బూతులను సమర్థిస్తున్నారా అని బుద్దా వెంకన్న నిలదీశారు. ఆనాడు చంద్రబాబు ఇంటిపై జోగి రమేష్ చేసిన దాడిని సమర్థిస్తారా అని లేఖలో రాసుకొచ్చారు. ఇకనైనా లేఖల్లో అసూయ రాతలు రాయకుండా కేవలం వాస్తవాలు రాయాలని కోరారు.